ఈరోజు 45వ వార్డులో నెల్లూరు సిటీలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న 6,000కు పైగా ఇళ్ళని ఆల్రెడీ ఈ లాస్ట్ 3 monthsలో నేను కలుసున్నాను. అక్కడున్న ప్రజలందరినీ కలుసున్నాను. వాళ్ళతో తీరిగ్గా కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, దానికి పరిష్కారం కూడా వెతకడం అన్నది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితోనూ కలిసి చేయడం అన్నది ఈ లాస్ట్ 3 నెలలుగా సాగుతోంది. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది, నిన్న లోకేష్ గారు మన నెల్లూరుని విజిట్ చేశారు. అలాగే తను విఆర్సీ గ్రౌండ్స్లో ఇక్కడున్న యువతీ యువకులతో, నెల్లూరు యువతీ యువకులతో చర్చించడం అన్నది జరిగింది. అయితే తను ఒక పెద్ద ప్రామిస్ మనందరికీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే తను వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పేపర్ మీద చేస్తాను అనేసి ప్రామిస్ చేశారో, మెగా డిఎస్సి మీద సంతకం చేసి 20 lakhs జాబ్స్, 20 లక్షల జాబ్స్ని నేను తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్లో, దానికి మొదటి స్టెప్ ఈ సంతకం అని తను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆల్రెడీ మనకి, అలాగే లోకేష్ గారు కూడా నేను అలాంగ్ ఆ మిషన్ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ 100 days ఆఫ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన మొదటి 100 రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని డిక్లేర్ చేస్తాను, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో ముందుకు వస్తాను అనేసి తను ఇక్కడున్న యువతీ యువకులకు ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ స్టేట్ని డెవలప్మెంట్ చేయడానికి, పర్మనెంట్గా మన నిధుల్ని నింపడానికి ప్రయత్నం. మనందరికీ తెలుసు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ సెన్సస్ కానివ్వండి, ఈ రెండిట్లో మొత్తం మన ఇండియాలోనే మనం చివరి స్థానంలో ఉన్నాం. అది మన దురదృష్టం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే మనుషులకి వాళ్ళంతా వాళ్ళు సంపాదించగలిగిన జీతాలు, అలాగే వాళ్ళంతా వాళ్ళు బిజినెస్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఖరీదైపోయింది. కాబట్టి అందరూ ప్రజలు రోజు ఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మాకు ఈ స్కీమ్లో ఈ డబ్బులు రావాలి, లేకపోతే ఆ డబ్బులు రావాలని వాళ్ళని చుట్టూ తిప్పుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాగే చేస్తున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు. వీటన్నిటినీ రద్దు చేయాలి, 20 లక్షల జాబ్స్ తీసుకురావాలి. దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా సెట్ చేయాలి. అలాగే ఇండస్ట్రీస్ని, ఒకప్పుడు ఎట్లా అయితే రిలయన్స్, కియా మోటార్, ఫాక్స్కాన్ ఇలాంటి మంచి మంచి ఇండస్ట్రీస్ని మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా 2014 నుంచి 19 వరకు తీసుకొచ్చి ఓన్లీ రాయలసీమలోనే 2 లక్షల జాబ్స్, అలాగే స్టేట్కే 6 lakhs పైగా జాబ్స్ ఇప్పించారో, అలాగే ఈ 2024లో వచ్చిన వెంటనే ఈ లా అండ్ ఆర్డర్ సెట్ చేసి ఇండస్ట్రీస్కి మన యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వాటిని తీసుకొచ్చి, అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ఓన్లీ బిల్డింగ్ పెట్టి ఒక 4 కంప్యూటర్లు పెట్టి వదిలేయడం కాదు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకుంటోంది, అది కరెక్ట్ కాదు. అదే లోకేష్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఫస్ట్ ఏ ఇండస్ట్రీస్ అయితే ఈ ఏరియాకి రాబోతున్నాయో ఆ ఇండస్ట్రీస్లో జాబ్స్ లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇప్పించాలి. వాళ్ళకి ఇప్పించాలంటే అందరూ అదే చదువులు చదువుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేకపోయి ఉండొచ్చు. కాబట్టి స్కిల్ సెంటర్ అన్నది అప్పుడే ఎస్టాబ్లిష్ చేసి ఆ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడానికి ఏ స్కిల్ అయితే రావాలో అది అక్కడున్న ప్రజలకి ఇప్పించి వాళ్ళకి జాబ్స్ వచ్చేటట్టు చేయాలి. అప్పుడు ఆర్థిక స్థితి అన్నది ఇంప్రూవ్ అవుతుంది. తను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. కియా మోటార్స్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత అనంతపూర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది 30,000కి పెరిగింది అనేసి తను మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరిగింది. డెఫినెట్గా అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అన్ఫార్చునేట్లీ రిలయన్స్ లాంటి వాళ్ళనే, పెద్ద పెద్ద వాళ్ళనే తరిమేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇలాంటివన్నీ ఇంకా ముందు చెల్లబోవు. ఖచ్చితంగా వచ్చేది టీడీపీ గవర్నమెంటే. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయ్యి మన ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి మన కాళ్ళ మీద మనమే నిలబడతాం. ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. అది యువతీ యువకులు కావచ్చు, అలాగే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈరోజు ఎవరైనా సరే కోరుకునేది మేము కష్టపడ్డదానికి మాకు కరెక్ట్గా జీతం ఇవ్వాలి అనే కోరుకుంటారు. మాకు న్యాయం జరగాలి, అది బేసిక్ కామన్ సెన్స్. కానీ ఈరోజు కష్టపడినా కూడా జీతాలు సరిగ్గా రాక, అలాగే వాళ్ళకి చాలా పెండింగ్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అయితే టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలోనే, మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా 1వ తేదీన అందరికీ జీతాలు పడేటట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఇస్తాము అనేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇది ఒక గొప్ప ఊపిరి పీల్చుకునే విషయం. దాన్ని చూసి డెఫినెట్గా జనాలు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఉన్న తేడాని గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే చివరిగా ఒక చిన్న పాయింట్,
నారాయణ గారు కూర్చున్నామా, మన ఊరి సార్ ఎవరికి వేద్దాం? సైకిల్ సైకిల్ గుర్తుంది. ప్రామిస్ చేస్తున్నారు అందరం సైకిల్ చేస్తున్నారు. నెల్లూరు అభివృద్ధి కావాలి ఉన్నాయి మేడం, మొత్తం నెల్లూరు అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.